ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లలో నితీష్ కుమార్ రెడ్డి పేరు మారుమ్రోగిపోతోంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆకాంక్షతో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లలో మాత్రం నిరాశ ఎదురైంది. ఈ పేలవ ప్రదర్శన అతని టెస్ట్ ఎంట్రీపై సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ బోర్డులలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంలో ముందున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి విషయంలో కూడా గంభీర్ సానుకూలంగా ఉన్నాడని, అతనికి 5 టెస్టుల జట్టులో చోటు కల్పించాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లలో నితీష్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక యువ క్రికెటర్ టెస్ట్ క్రికెట్లో సత్తా చాటాలంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణించడం చాలా అవసరం. ఇంగ్లాండ్ ఏ జట్టుతో మ్యాచ్లు టెస్ట్ క్రికెట్కు ముందు యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదికగా ఉపయోగపడతాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తడబడడంతో టెస్ట్ క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మేట్లో అతను ఇంకా సిద్ధంగా ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.